శ్రీకాళహస్తిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో జరిగిన సోదాల్లో గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకట్ట వేశారు. 26 సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు సే నాగార్జున రెడ్డి వారి బృందం శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద సోదాలు నిర్వహించగా ఈ సోదాల్లో తమిళనాడు రాష్ట్రం ఆంబత్తూరు ప్రాంతానికి చెందిన మురళి, శ్యాంరాజ్, సంజయ్ కుమార్ల దగ్గర 13 కేజీల గంజాయితో పట్టుకోగా మిగిలిన 2 స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 3 పరారీలో సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తితో కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా నేను ఆనవాళ్ళు లేకుండా విలువ అంటే మామూలుగా జనరల్గా ఏమైపోతుందంటే విలువ చెప్తుంది కదా, చాలా మంది ఆకర్షిత అవుతారు. దాని విలువ చెప్పడం వల్ల ఏమిటంటే యూత్ అట్రాక్ట్ అవుతారు అన్నమాట. అరే ఇంత డబ్బు వస్తుందా, గంజాయి అమ్మితే ఇంత వస్తుందా, రెడ్ చార్లు అమ్మితే ఇంత వస్తుందా అనేది అట్రాక్ట్ అవుతారు. కాబట్టి విలువ అనేది బయటకు వచ్చింది.